Please like, subscribe, and press the bell icon to get all the updates. Okay, good. యా దేవుని పరిశుద్ధ వాక్యంలో నుండి మీకా ప్రవచన గ్రంథము 7వ అధ్యాయం. మీకా ప్రవచన గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. నేను యెహోవా దృష్టికి పాపము చేసి తిని గనుక ఆయన నా పక్షమున వ్యాజ్యమాడి నా పక్షమున న్యాయము తీర్చే వరకు నేను ఆయన కోపాగ్నిని సహింతును. ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును. ఆయన నీతిని నేను చూచెదను, నా శత్రువు దానిని చూచును. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతి అయిన మా యేసయ్య, ఈ దినమున మరొక్కసారి మేము నీ శరీరమును తిని మీ రక్తమును త్రాగడానికి ఇక్కడికి వచ్చాం. మీరు మాకు సహాయం చేయండి. నాతో మాట్లాడండి, మా అందరితో మాట్లాడండి. నీ వాక్యము ద్వారా మీరు నన్ను మమ్మను సిద్ధపరచండి ప్రభా. మా మనోనేత్రాలు వెలిగించి మేము నిన్ను చూచుటకు సహాయం చేయండి. మీ చిత్తమును గ్రహించుటకు సహాయం చేయండి. అందరితోనూ మాట్లాడండి, నాతో కూడా మాట్లాడండి. నాకు ప్రత్యక్షుడవు ఖండితండి, అందరికీ కనిపించమని దీవించమని యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, మరోసారి మీకు అందరికీ ఐ విష్ యూ ఆల్ ఎ వెరీ హ్యాపీ సండే, ఐ వెరీ బ్లెస్సెడ్ సండే. మనం హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటాము, హ్యాపీ ఈస్టర్ చెప్పుకుంటాము, హ్యాపీ బర్త్డే చెప్పుకుంటాం, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ చెప్పుకుంటాం. మరి హ్యాపీ సండే అని ఎందుకు చెప్పుకోమో మరి? అంటే సండే అనేది మామూలు దినం కాదు. మన యానివర్సరీలు, మన బర్త్డేలు అన్నిటికంటే స్పెషల్ డే సండే. సృష్టికర్తను మనం ముఖాముఖి కలుసుకునేటటువంటి శుభదినం. This is the day on which we see our God and listen to His voice. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను చాలా రోజుల కిందట ఒక విషయం చెప్పాను. ఒక నల్గొండలో ఒక అమాయకుడైనటువంటి ఒక భక్తి పరుడు, వెరీ ఇన్నోసెంట్ గాడ్లీ పర్సన్, చాలా భక్తి పరుడు. ఆయన చెప్తున్నాడు, అన్న నేను అనేక సంవత్సరాల నుంచి గమనిస్తున్నా, మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, నేను గమనిస్తున్నా కొన్ని ఏళ్ళ బట్టి, దాదాపు 15-16 ఏళ్ళ బట్టి గమనిస్తున్నా, గుడ్ ఫ్రైడే ఎప్పుడు చూసినా శుక్రవారమే వస్తుందన్న. గుడ్ ఫ్రైడే ఎప్పుడు శుక్రవారమే వస్తుందంట. అయితే ఇది చాలా పెద్ద జోక్ అనమాట. అప్పట్లో బాగా క్రాక్ అయింది నల్గొండ ఏరియాలో. మన ఆత్మీయ కుటుంబం కానీ బంధువర్గంలో కానీ చాలా చెప్పుకొని నవ్వుకున్నాం. అదే గుడ్ ఫ్రైడే ఎప్పుడు శుక్రవారం వస్తుంది. అయితే దాని మీద నేను ఆలోచన చేశాను. దేవుడు మాట్లాడుతూనే ఉంటాడు. వినగలిగిన చెవులు మనకుంటే దేవుడు ఎప్పుడు కూడా మాట్లాడుతూనే ఉంటాడు. ఆ జోక్ గురించి నేను ఆలోచించి ఆఖరికి ఒక విషయం నేను గమనించాను. ఏంటంటే, మనకైతే గుడ్ ఫ్రైడే ఎవ్రీ సండే వస్తుంది. వేరే వాళ్ళకు గుడ్ ఫ్రైడే ఏడాదికి ఒక్కసారే వస్తుంది. మనకు గుడ్ ఫ్రైడే ఎవ్రీ సండే వస్తుంది. ఎంత అద్భుతమో చూడండి. ఎందుకంటే గుడ్ ఫ్రైడే ఈ మెయిన్ లైన్ చర్చెస్ అందరూ ఏం చేస్తారు చెప్పండి? ప్రభు యొక్క శిలువ శ్రమలను ధ్యానం చేస్తారు. 7 ప్రసంగాలు చేసి ఆయన శిలువ శ్రమలను ధ్యానం చేస్తారు. కానీ మనం ఎవ్రీ సండే ఏం చేస్తాము? అదే పని చేస్తున్నాం కదా. ఇంకా అంతకంటే డీప్గా మనం ధ్యానం చేస్తాం. సో వాట్ దే ఆర్ డూయింగ్ ఆన్ వన్ డే ఎవ్రీ ఇయర్, యాన్యువల్లీ, ఇయర్లీ, ఓన్లీ వన్స్ we are doing the same, remembering the cross of Jesus Christ every Sunday.
కాబట్టి ఒక సత్క్రైస్తవునికి ఎవ్రీ సండే గుడ్ ఫ్రైడే. మరి సండేనే ఎందుకు మనం సిలువను ధ్యానం చేస్తున్నామంటే ఆయన తిరిగి లేచిన దినం. కాబట్టి ఈస్టర్ కూడా అవుతుంది. సో మనకు ప్రతి ఆదివారం, శుక్రవారము శుభ శుక్రవారం అవుతుంది, ఈస్టర్ సండే కూడా అవుతుంది. యేసు మన కొరకు చనిపోయాడు, తిరిగి లేచాడు. ఈ రెండు గొప్ప కార్యాలు జరిగినాయి. అంటే అంతకుముందు ఆయన పుట్టడం కూడా జరిగింది. యేసు ప్రభు బెత్లెహేములో పుట్టనే లేదనుకో, పుట్టకపోతే శిలువ యజ్ఞం ఉండదు, శిలువ యజ్ఞం లేకపోతే పునరుద్ధానం ఉండదు. కనుక ఎవ్రీ సండే మనకు 3 జరుగుతున్నాయి. క్రిస్మస్, తర్వాత గుడ్ ఫ్రైడే, ఆ తర్వాత ఈస్టర్ జరుగుతుంది. కనుక సండే అనేది ఎంత పవర్ఫుల్ డేనో చూడండి. మనం అంటాం, యేసయ్య నా కొరకు పుట్టినందుకు నీకు స్తోత్రాలు, నా కొరకు సిలువలో మరణించినందుకు నీకు స్తోత్రాలు, నా కొరకు సమాధిని గెలిచి, పాపాన్ని గెలిచి, మరణాన్ని గెలిచి, పాతాళ లోకపు శక్తులన్నింటినీ గెలిచి పునరుద్ధానుడిగా లేచి దేవుని కుమారుడిగా నిరూపించుకున్నందుకు నీకు స్తోత్రాలు అని మనము స్తుతించే దినం ఆదివారం. సో ఆదివారము మనం క్రిస్మస్, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ కలిపి సెలబ్రేట్ చేసుకుంటున్నాము. కనుక ఇది శక్తివంతమైన దినం. దేవుని స్తోత్రం కలుగునుగా. నేను ఎవరినైనా విష్ హ్యాపీ సండే అంటే నవ్వుతారు. అరే హ్యాపీ మండే అని అంటే నవ్వచ్చు, కానీ హ్యాపీ సండే అంటే మాత్రం అది చాలా మీనింగ్ఫుల్ గ్రీటింగ్. ఐ వాంట్ టు హ్యావ్ ఎ హ్యాపీ సండే. సండే అనేది ఈ 3 అకేషన్స్ కలిసినది. కానీ ఆ రోజు నువ్వు హ్యాపీగా ఉండాలంటే ఏదో సిద్ధాంతపరంగా ఈ 3 కలిసిన క్రిస్మస్ ఇందులో జ్ఞాపకం చేసుకుంటున్నాం, గుడ్ ఫ్రైడే జ్ఞాపకం చేసుకుంటున్నాం, ఈస్టర్ జ్ఞాపకం చేసుకుంటున్నాం అనే ఒక ఐడియాలజీ పరంగా మాత్రమే కాదు. మనం ఈ 3 జ్ఞాపకం చేసుకోవడానికి సమావేశమైనప్పుడు మనం హ్యాపీగా ఉండాలంటే ప్రభువు మన మధ్య ప్రత్యక్షుడు కావాలి. ఆయన సన్నిధిని మనం అనుభవించాలి, ఆయన స్పర్శను మనం అనుభవించాలి. అప్పుడే మనం ఇక్కడి నుంచి హ్యాపీగా వెళ్తాం. మనం వెళ్ళేటప్పుడు ఏమనుకుంటాం, దేవుడు నాతో నిజంగా మాట్లాడాడు, నిజంగా నా కళ్ళు తెరుచుకున్నాయి, నేను ఒక సత్యాన్ని నిజంగా నేను ఈ దినం దర్శించాను అనే ఆనందంతో మనం ఇంటికి వెళ్ళాలి. ఐ వాంట్ టు బీ హ్యాపీ ఆన్ దిస్ సండే అంటే ఐ వాంట్ టు హ్యాపీ అంటే దేనికి? ఏం పర్లేదు సార్, చాలా క్లుప్తంగా మాట్లాడినాడని హ్యాపీ కాదు. నేను లేక ఈ పొద్దున ఆరాధనకు వచ్చినాడంటే సాయంత్రం దాకా కూర్చోబెడతాడేమో అని భయపడ్డాము. బట్ వెరీ హ్యాపీ, హీ వాజ్ వెరీ బ్రీఫ్. దేవుని స్తోత్రం అని అట్లా హ్యాపీ కాదు. అట్లాగా మీరు హ్యాపీ అయితే మళ్ళీ ఆ పైన ఉన్న పెద్ద ఆయన హ్యాపీ కాదు. ఏందిరా మీరు రోజంతా సోది కబుర్లను చెప్పుకుంటారు, నా వాక్యం వినేటప్పుడు మీకు క్లుప్తంగా కావాలరా అని దేవుడు మాత్రం సంతోషించడు. కాబట్టి హ్యాపీ సండే, ఐ వాంట్ టు బీ హ్యాపీ. వెళ్ళేటప్పుడు మీరు గంతులు వేస్తూ నాట్యమాడుతూ వెళ్ళాలి. దేవుడు నన్ను దర్శించాడనే ఆనందం, దేవుడు నాతో మాట్లాడినాడనే గొప్ప సంతోషం, దేవునితో నేను సమాధానపడ్డాను, ప్రభు నాకు బహు దగ్గరగా వచ్చేసాడు, దేవుని కౌగిట్లో నన్ను హత్తుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు అనే గొప్ప సాక్ష్యంతో మనం వెళ్ళగలిగితే ఇక ఈ ఆదివారాన్ని మించిన పండగే లేదు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. I want this to happen to every Christian on every Sunday. Hallelujah. Hallelujah. కనుక చాలా సంతోషము. మీకా సువార్త, ఈ మధ్య నేను ఎక్కువ మీకా సువార్త చెప్తున్నా, లూకా సువార్త బదులు. మరి మీకా భక్తుడు ముందు సువార్త చెప్పాడు, మనం అట్లా యెషయా కూడా సువార్త చెప్పాడు, మోషే కూడా సువార్త చెప్పాడు. ఓల్డ్ టెస్టిమెంట్ అంతా సువార్త చెప్పడానికి ఉంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మీకా ప్రవచన గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం. నేను యెహోవా దృష్టికి పాపము చేసి తిని. దేవునికి మనము హృదయపూర్వకంగా చేతులు జోడించి నమస్కరించి
ఆయనకు మనము వందనాలు చెల్లించి ఒప్పుకోవలసింది ఏంటంటే, దేవునికి మన రహస్యాలన్నీ తెలుసు, అందుకు మనం ఆయన స్తుతించాలి. మన రహస్యాలన్నీ తెలిసి కూడా ఆయన మనల్ని ఇంకా తన సన్నిధికి రమ్మని పిలుస్తున్నాడు, ఆహ్వానిస్తున్నాడు, ప్రేమ చూపుతూ ఉన్నాడు. దేవుడు మనల్ని ఎరిగి ప్రేమిస్తున్నాడు కానీ తెలియక ప్రేమించటం లేదు. మన ఇంట్లో ఒక పని మనిషిని పెట్టుకున్నాం అనుకోండి, కొంతకాలం అయినాక 6 నెలలు అయ్యాక మనం గమనించాము మన బీరువా నుంచి డబ్బులు మాయమవుతూ ఉన్నాయి. అక్కడక్కడ అజాగ్రత్తగా మనం చిల్లర డబ్బులు పెడితే మాయమవుతూ ఉన్నాయి. మెల్లిమెల్లిగా మనం చూసుకోలేదని గమనించి ఒకసారి మన బంగారం రింగు కూడా మాయమైంది. ఆ తర్వాత తెలిసింది ఆ పని మనిషి దొంగతనం చేస్తుంది. అప్పుడు అంటాం, వసేం నువ్వు ఇటువంటి దాని అని తెలిస్తే అసలు ఇంట్లో పనికి పెట్టుకునేవాడినే కాదు, నేను పనికి పెట్టుకునేదాన్నే కాదు, ఇంత దొంగ బుద్ధి నీకు ఉందంటే అసలు లోపలికి రానిచ్చేదాన్ని కదా అంటాం కదా. ద ఐరనీ ఇన్ ద సిచ్యువేషన్ హియర్ ఏంటంటే, మనం ఇటువంటి బుద్ధి కలిగిన వాళ్ళు మనకి తెలిసే దేవుడు మనల్ని ఇంట్లోకి రానిచ్చాడు, పనికి పెట్టుకున్నాడు. మనం ఏమేమి తప్పులు చేస్తామో అన్నీ తెలిసి ఆయన మనల్ని తన పిల్లలని, కుమారులు కుమార్తెలని పిలిచాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ప్రవక్త చెబుతున్నాడు, అది అద్భుతమైన విషయం. ప్రవక్త, ఏ ప్రవక్త అయితే బెత్లెహేములో యేసు పుట్టబోతున్నాడని ప్రవచించినాడు, ఆ ప్రవక్త చెబుతున్నాడు, యెహోవా దృష్టికి నేను పాపము చేసి తిని. ఇది ఏ అధ్యాయంలో చెబుతున్నాడు? 7వ అధ్యాయంలో చెబుతున్నాడు, అంటే లాస్ట్ చాప్టర్లో చెబుతున్నాడు. అంతకుముందు 5 అధ్యాయాల పాటు ఇశ్రాయేలును గురించి ప్రవచించాడు ఆయన. దేవుడు ఆయనను వాడుకున్నాడు, ప్రవక్త నోటిని దేవుడు తన నోరుగా వాడుకున్నాడు. మీకా భక్తుని యొక్క నోటిని దేవుడు తన నోరుగా చేసుకొని అద్భుతమైన ప్రవచనాలు చెప్పి 66 గ్రంథాల్లో ఒక గ్రంథాన్ని కూడా రచింపజేసి ఆయన సేవకు శాశ్వతత్వాన్ని దేవుడు ప్రాప్తింపజేశాడు. ఇప్పుడు మీకా భక్తుని సేవ ఎటర్నల్గా నిలిచిపోయింది కదా. ఎందుకు? బైబిల్ గ్రంథము నుండి ఒక అక్షరమైన పొల్లైనా గతించదు, అవును కదా. అందులో ఒక గ్రంథం ఎలా గతిస్తుంది? భవిష్యత్తులో ఎప్పటికైనా మీకా సరైనోడు కాదని చెప్పి మీకా గ్రంథం తీసి పడేయచ్చు, 65 పుస్తకాలు ఉంటాయి అప్పుడు. అలా ఎప్పటికీ తీయడానికి వీలు లేదు. భూమి ఆకాశము గతించిన తర్వాత కూడా బైబిల్ గ్రంథము నిలిచి ఉంటుంది. బైబిల్ గ్రంథంలో మీకా గ్రంథం నిలిచి ఉంటుంది, మీకా ప్రవచనాలు నిలిచి ఉంటాయి. మీకా భక్తుని సేవకు, పరిచర్యకు దేవుడు శాశ్వతత్వాన్ని ప్రాప్తింపజేశాడు. అంత అద్భుతమైన ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత 6 అధ్యాయాలు 7 అధ్యాయాలు అద్భుతమైన ప్రవచనాలు చెప్పాక 7-9లో అంటాడు, ఆల్మోస్ట్ టు ద ఎండ్ ఆఫ్ హిస్ బుక్, ఆయన ఏమంటాడంటే, నేను పాపము చేసి తిని. బాగా గమనించాలి, దేవుడు నిన్ను రక్షించాడంటే నువ్వు ఇక ముందు ఎప్పటికీ తప్పు చేయవనే ఆశతోనైతే రక్షించలేదు. లెట్ us క్లియర్లీ అండర్స్టాండ్ దిస్. ఇప్పటి నుంచి నువ్వు పర్ఫెక్ట్గా ఉంటావు అనుకొని అయితే ఆయన చేయలేదు. నువ్వు అనుకున్నావు, నేను రక్షణ పొందాను, దేవుడు నా పాపాలు క్షమించాడు, దానికి ఇప్పటి నుంచి నేను ఇంకా లోక సంబంధుల్లాగా కాకుండా నేను పరిశుద్ధంగా ఉంటా, పర్ఫెక్ట్గా ఉంటాను, దేవునికి ఇష్టడుగా ఇష్టరాలుగా జీవిస్తాను, ఇంకెప్పటికీ నేను తప్పటడిగా అని నువ్వు అనుకున్నావు. టు టెల్ యూ ద ఫ్యాక్ట్, నేను కూడా అనుకున్నా. నాకు 15 ఏళ్ళప్పుడు నాకు బాప్తిస్మం ఇచ్చినప్పుడు ఇక నేను పర్ఫెక్ట్, నేను పరలోకంలో కెరూబ్ కంటే పర్ఫెక్ట్గా ఉంటానని నేను అనుకున్నా. నా కాన్సెప్ట్ అది. కానీ ఆ తర్వాత ఒక 2-3 సంవత్సరాలకే నేను ఒక పాట రాయాల్సి వచ్చింది. పాపిని ప్రలాపిని యేసువా శరణార్థిని పాపములోని రూపు ధరించి. అప్పుడు నేను 18 years అప్పుడు రాసిన పాట అది. అది ఇప్పుడు నాకు 60 ఏళ్ళు వచ్చినాక అందరికీ పాపులర్ అయింది.
60 దాటి 61, 60 సంవత్సరాలప్పుడు అందరికీ ఆ పాట పాపులర్ అయ్యి, అన్న కొత్త పాట బాగుందన్న, ఎప్పుడు రాసావని అందరు అడుగుతారు. కొత్త పాట కాదు బాబు, నేను అసలు ఫుల్ టైం సేవకే రాలేదు, ఒక టీనేజర్గా అప్పుడు ఈసీఐలో నేను జాబ్ చేస్తున్నాను, అప్పుడు రాశాను అని చెప్తే ఆశ్చర్యపోతున్నారు. పాపములోనే రూపు ధరించి పాపములో జన్మించి తిని పాపపు శాపపు భారము మోయుచు వేదనలో జీవించి తిని పాపము శాపము బాపగని సిలువే రక్షణ శృంగమని నమ్ముచు నీ దరి కరిగి తిని అని ఆ పాట ఎక్కువ పాడను నేను. ఎందుకు పాడనంటే కన్నీళ్ళు వచ్చేస్తాయి. పాట మధ్యలో ఆపి ఏడవాలి కాబట్టి ఆ పాట పాడడం మానేసాం. ప్రియులారా, నేనైతే అనుకున్నా ఐ విల్ బీ యాజ్ పర్ఫెక్ట్ యాజ్ అ కెరూబ్. నాకు చాలా ఈగో తెలుసా, చాలా ఈగో. నేను ఇప్పుడు చాలా దీనుడిగా సాత్వికుడుగా కనిపిస్తాను, కానీ అట్లా కాదు. నేను చాలా ఈగోటిస్టిక్ పర్సన్. చాలా ఎంత ఈగో అంటే ప్రపంచానికి ఒక రాజైనోడు నా ముందుకు వస్తే కూడా లెక్క చేయనంత నోరు మూసుకుని అవతలికళ్ళు వెధవానికి సబ్జెక్ట్ తెలియదు, ఎక్కువ మాట్లాడు, కానీ ఎవరినైనా గద్దిస్తానన్నమాట. నాకు తెలుసు సబ్జెక్ట్ అనే ఈగో నాకు. అయితే ఇప్పుడు కాదు, నాకు ఏజ్ వచ్చే కొద్దీ నాకు అర్థమైంది ఏంటంటే నాకు చాలా సంగతులు తెలుసు, కానీ తెలిసిన సంగతుల కంటే తెలియని సంగతులు చాలా ఉన్నాయి. తెలిసిన సంగతుల కంటే ఇంకా తెలుసుకోవలసినవి అనంతమైన సముద్రం అంతా ఉన్నాయి. నాకు తెలిసిందేమో చెంచాడు, తెలియంది సముద్రం అంతా ఉన్నది అనే సంగతి నాకు అర్థమై నేను 58 సంవత్సరాలప్పుడు అనుకున్నా. ఆది కాండము ఇప్పుడు కొత్తగా నాకు అర్థమవుతుంది. కాబట్టి నన్ను దేవుడు మెత్తగా దంచి రోట్లో వేసి హ్యాపీగా దోసకాయ పచ్చడి చేసినట్టు చేశాడు. మధ్యలో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, అన్ని రకాల సమస్యలు తెచ్చి, అరే నేను అంత గొప్పోండేం కాదురా, కాబట్టి మన అందరం చెడ్డోళ్ళమే, మనం మంచోళ్ళమేమి కాదు, ఎవరు పరిపూర్ణం కాదని ఆ మెత్తదనానికి దేవుడు తేవడానికి దశాబ్దాలు పట్టింది. అంతకుముందు ఐ వాజ్ ఫీలింగ్ దట్ ఐఎమ్ ఎ కెరూబ్. నేను అనుకున్నా. అట్లా అనుకున్నందుకు ఏంటంటే ఎప్పుడైనా తప్పు జరిగితే చాలా ఆశ్చర్యం, అదేంటి నేను ఇలా చేశానేంటి, నా అంతటి వాడు, నా అంతటి జ్ఞాని, నా అంతటి ప్రార్థనాపరుడు, నా అంతటి పరిశుద్ధుడు, ఏదంటే ఇలా చేసేసానండి, ఎందుకో సంభవం స్లిప్ అయ్యాను. ఈసారి అట్లా కాదు, నెక్స్ట్ టైం ఐ విల్ బి వెరీ స్ట్రిక్ట్ అని అనుకోని, అది ఏదో అట్లా బై మిస్టేక్ అట్లా జరిగిపోయింది. మళ్ళీ నెక్స్ట్ టైం ఇక నుండి చూసుకో, యేసు 2వ రాకడ దాకా కెరూబులైన అసూయపడేటంత పరిశుద్ధంగానే ఉంటాను అని అనుకొని ఎవ్రీ టైం ఐ వాజ్ సర్ప్రైజ్డ్. ఒకసారి దేవునికి చెప్పాను, దేవా నా సంగతి నాకే ఆశ్చర్యంగా ఉంది, నిన్ను ఇన్నిసార్లు దుఃఖపరుస్తున్నాను నేను, ఐఎమ్ సర్ప్రైజ్డ్, ఐ థాట్ ఐ కెన్ బి వెరీ పర్ఫెక్ట్, ఇన్నిసార్లు నేను ఏడిపించేస్తున్నాను, నాకు ఆశ్చర్యంగా ఉంది. అంటే దేవుడు చెప్పాడు, నాకు ఆశ్చర్యంగా లేదురా, యు ఆర్ సర్ప్రైజ్డ్ అబౌట్ అవర్ వీక్నెస్ బట్ ఐఎమ్ నాట్ సర్ప్రైజ్డ్, ఐ న్యూ యూ ऑलरेडी, मुझे अच्छे तरह से मालूम था तुम ऐसा करोगे, इतने भूल करोगे तुम, इतने गुनाह करोगे तुम, నాకు బాగా తెలుసునా నువ్వు ఇట్లా చేస్తావని తెలుసు. ఆ దినం ఒక గంటన్నర సేపు ఏడ్చాను మోకరించి. ఇన్నిసార్లు నేను దుఃఖపరుస్తానని తెలిసి ఆయన నా కొరకు తల మీద ముళ్ళ కిరీటం పెట్టుకున్నాడు. నేను బాప్తిస్మం పొందిన దినము నుండి 2వ రాకడ దినం, ఎత్తబడే దినము దాకా ఎన్నిసార్లు ఆయనకు నేను బాధ కలిగిస్తానో ఆ లెక్క మొత్తం తెలిసి నా కొరకు ఆయన కాళ్ళు చేతుల్లో మేకులు కొట్టించుకున్నాడు, ముఖాన ఉమ్మేయించుకున్నాడు. మనమైతే భవిష్యత్తులో ఈ పని మనిషి దొంగతనాలు చేస్తుంది నా ఇంట్లో అనుకుంటే అసలు గడపలోకి కూడా రానియము. ఈ దొంగతనం అసలు ఎడగొట్టరా రానీకు,
దానికి మనం ఎంత మేలు చేస్తే ఇంట్లో పెట్టుకొని జీతం ఇచ్చి మిగిలిపోయిన కూరలు అన్నం వండి దానికి ఇస్తే, నా ఇంట్లో దొంగతనం చేసింది, ఇట్లాంటి దొంగతనం తెలిస్తే అసలు రానికపోతుంది అంటాం. కానీ అతి పరిశుద్ధుడైన దేవుడు ఏమంటాడు, నువ్వు దొంగవని తెలిసి నేను రానిచ్చారా? కెన్ యూ జస్ట్ ఇమాజిన్ ద డెప్త్ ఆఫ్ గాడ్స్ లవ్? అందుకే పౌలు అంటాడు, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకుంటకు మనం శక్తి గల వారము కావాలి. నాకైతే ఇప్పటికీ దొరకలేదు దాని డెప్త్ ఎంత, దాని హైట్ ఎంత. సముద్రపు అగాధమైన మనము చూడగలమేమో, యేసయ్య ప్రేమ యొక్క అడుగు భాగాన్ని మనం చూడలేము. ఆకాశానికి అంతు ఎప్పటికైనా మనం, అంచు అనేది ద ఎడ్జ్ ఆఫ్ స్కై అబౌవ్ ఎప్పటికైనా ముట్టుకోగలమేమో, కానీ క్రీస్తు ప్రేమ యొక్క ఆ అంచు అనేది మనకు దొరకదు. అందుకే క్రీస్తు ప్రేమ యొక్క లోతు, ఎత్తు, వెడల్పు ఎంతో మీరు గ్రహించాలంటారు. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. అంటే క్రైస్తవ జీవితం అంటే ఎన్నో నిర్వచనాలు ఉన్నాయి, కానీ ఒక నిర్వచనం ఏంటంటే దేవుని ప్రేమ కొలతలు గ్రహించడానికి మనం చేసే జీవితకాల ప్రయత్నమే క్రైస్తవ జీవితం. హల్లెలూయా. ఎఫెసీ పత్రిక దయచేసి 3వ అధ్యాయము 18వ వచనం, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలెననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగున్నట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు ఎంతో గ్రహించుకొనుటకు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించున్నాను. ప్రేమ యందు వేరుపారి స్థిరపడి దాని యొక్క వెడల్పు, దాని పొడుగు, దాని లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకున్నటకు దేవుని స్తోత్రం కలిగిన ద డైమెన్షన్స్ ఆఫ్ లవ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఎంత లోతు, ఎంత ఎత్తు, ఎంత వెడల్పు, అది తెలుసుకోవడానికి మీకు శక్తి కావాలా? దేవుని స్తోత్రం కలిగిన గాక. దేవుని ప్రేమ ఎంత లోతైనది, ఎంత వెడల్పైనదో తెలిసినప్పుడే మీరు సాతానును జయించగలరు. దేవుని ప్రేమ లోతు, ఎత్తు ఎంతో మీకు తెలిసినప్పుడే సాతానుకు మీరు కొరకరాని కొయ్యగా తయారైపోతారు. వాడు మిమ్మల్ని ఏం చేయలేని పరిస్థితి వచ్చేస్తుంది. జీవితంలో మీరు అనుకున్నది సాధించగలుగుతారు, జీవితాశయాన్ని సాధిస్తారు, మీరు ప్రపంచాన్ని ప్రభావితం చేస్తారు. మీకు తెలియకుండానే మీ ద్వారా కొన్ని వందల మంది ప్రభావితులైపోతారు, ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు. యూ విల్ బికమ్ ఏ పవర్ఫుల్ పర్సన్ ఇఫ్ యు నో ద లవ్ ఆఫ్ క్రైస్ట్. క్రైస్తవ జీవితం అంటేనే అది. దేవుని ప్రేమ యొక్క డైమెన్షన్స్ కొలుస్తూ 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 ఉండడానికి, ఇంత లోతా దేవుని ప్రేమ, ఇంత ఉన్నతంగా ఉంటుందా దేవుని ప్రేమ, ఇంత విశాలమైనదా దేవుని ప్రేమ అని ఆశ్చర్యపడే జీవితకాలపు ప్రక్రియ పేరే క్రైస్తవ జీవితం. దేవుని స్తోత్రం కలుగునుగా. భక్తులందరూ చాలా ముసలోళ్ళు అయిపోయిన తర్వాత మాట్లాడే సబ్జెక్టు దేవుని ప్రేమ. ఎందుకంటే వీడికి బ్రతికారం పట్టింది ఆ ప్రేమను గూర్చి తెలుసుకోవడానికి. 90 ఏళ్ళ వయసు వచ్చినాక యోహాన్, అపోస్తలుడైన యోహాన్ పత్రిక రాసి, దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు, తన సహోదరుని ప్రేమించాలి అని మొదటి యోహాను పత్రిక అంతా దేని గురించి రాశాడు? ప్రేమ, 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 ప్రేమ. మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, అదేమంటే ఒకరినొకరు ప్రేమించాలనేదే ఆ ఆజ్ఞ. దేవునికి స్తోత్రం కలుగును గాక. యూ విల్ టేక్ అ లైఫ్ టైమ్ to know the importance of love and being loved and sharing love, God's love. అంతకుముందు అంతా doctrine is more important. Of course, doctrine is important, but there is something more important than doctrine, that is love. సిద్ధాంతము అనేది ముఖ్యమే. ఒకప్పుడు మనం ఆత్మీయంగా
యాత్ర ప్రారంభించినప్పుడు సిద్ధాంతమే కరెక్ట్, సిద్ధాంతమే ముఖ్యం, నా ప్రాణము కంటే సిద్ధాంతం ముఖ్యం అనుకుంటాం. అంతకుముందేమో నేను ముఖ్యం, నా అభిప్రాయాలు ముఖ్యం. కొంచెం బెటర్ అయిన తర్వాత వాక్య సారాంశము, వాక్య సిద్ధాంతం ముఖ్యం. చాలా ముందుకెళ్ళిన తర్వాత నువ్వు అనుకున్న సిద్ధాంతాన్ని ఒప్పుకొని వాళ్ళు ఎంతోమంది దేవునితో నడుస్తూ ఉండడం నువ్వు గమనిస్తావు. నువ్వు చిలకరింపు తప్పు, ముంచడమే కరెక్ట్ అంటావు, కానీ చిలకరింపు పొందిన వాళ్ళు చాలామంది నీకెంతో ఆశీర్వాదకరంగా ఉంటారు. డాక్టర్ మార్టిన్ లూథర్ చిలకరింపే పొందాడు. కెన్ యూ సే హీజ్ ఇన్ హెల్? ఆయన నరకానికి పోయి నువ్వు చెప్పగలవా? ద గ్రేట్ మార్టిన్ లూథర్ అండ్ గ్రేట్ జాన్ వెస్లీ, వాళ్ళకి నీకు తెలిసిన ముంచడం సిద్ధాంతం తెలియదు, బట్ దే వాక్ విత్ గాడ్. కాబట్టి డాక్ట్రిన్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ ఇట్స్ ఓన్ ప్లేస్, కానీ అంతకన్నా ముఖ్యమైనది కూడా ఒకటి ఉంది. అది ప్రేమ చూపుట, ప్రేమను పంచిపెట్టుట అని అర్థమయ్యేసరికి వీడికి 90 ఏళ్ళు వస్తాయి. అప్పుడు రాస్తాడనమాట, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. నాకు సిద్ధాంతం ముఖ్యం, సిద్ధాంత సంస్కరణ దేవుడు నాకు అప్పగించిన పరిచర్య. దాని కొరకే అందరికీ దూరం అయ్యాను, జీవితంలో అన్ని గాయాలు చేసుకున్నాను. పైకి వెళ్ళాక దేవుడు చెప్తాడు, సిద్ధాంత పోరాటము కొరకు రంజిత్ తోఫీర్ ఎంత గాయపడ్డాడని అక్కడ లెక్క దేవుడు చూపిస్తాడు. ఇప్పటికీ నాకు సిద్ధాంతం ముఖ్యమే. చిలకరింపు అనేది నేను గుర్తించాను, ముంచడం బాప్తిస్మం ఇస్తాను. ఇప్పటికీ కూడా మొన్న ఎవరో బాప్తిస్మం కావాలని వచ్చారు, వస్తే తమాషాగా అన్నాను, ఇక్కడ నాకు కాలు బెణికింది, ఆయుర్వేదం కట్టు కట్టాము, అది తడవద్దు అమ్మాయి, మరి కావాలంటే మరి ఈ దశలో నేను చిలకరింపై ఇవ్వగలను, ముంచడం వేయలేదు అని చెప్పాను. అంటే అందరూ పక్కపక్క అన్న రంజిత్ తోఫీర్ గారే ముంచడం ఇస్తే డామ్ అని చాలామంది పడిపోతారన్న. ఎందుకంటే 40 సంవత్సరాలు నువ్వు సిద్ధాంతం కొరకు పోరాడి నువ్వు చిలకరింపలా ఇస్తావు, నువ్వు అది ఊహించుకుంటే చాలా ఆశ్చర్యం. అందరు నవ్వారు. ఇప్పటికీ కూడా నేను ఇట్లా ఉంటే కూడా చిలకరింపియను, అది జోకు మాత్రమే. నేను చెప్పాను, నేనే బాప్తిస్మం ఇవ్వాలంటే నా కాలు మానిన దాకా ఆగు, లేకపోతే ఇప్పుడే కావాలా అంటే క్రిస్టోఫర్ గారు ఇంకొకరు ఇస్తారు. బట్ దెర్ కెనాట్ బి స్ప్రింక్లింగ్ బ్యాప్టిజం ఇన్ అగాపే చర్చ్ బికాజ్ డాక్ట్రిన్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ అస్ మోర్ దెన్ లైఫ్. అటువంటి నా దగ్గరికి ఎవరన్నా చిలకరింపు బాప్తిస్మం పొందిన వాళ్ళు వచ్చారు, వాళ్ళు ముంచడమే పొందలేదు, కానీ వాళ్ళు క్రీస్తును ప్రేమిస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, సువార్త ప్రకటిస్తూ ఉన్నారు, దేవుని కొరకు కానుకలు ఇస్తున్నారు, లోకానికి దూరంగా బ్రతుకుతున్నారు, అసూయ ద్వేషము లేకుండా ఎంతో సాత్వికమైన మనస్సు కలిగి ఉన్నారు. వాళ్ళు క్రీస్తు వ్యక్తిత్వ సౌందర్యం కనపడుతూ ఉంది, కానీ వాళ్ళు నేను నమ్మినటువంటి ముంచడం బాప్తిస్మం పొందలేదు. ఐ రెస్పెక్ట్ దెమ్ మోర్ దాన్ మై సెల్ఫ్. వాళ్ళ కాళ్ళు కడుగుతాను, అక్క అంట, అన్న అంటాను. అదేంటండి వాళ్ళకి అసలు రక్షణ లేదు అంటాడు వీడు. అరే అలాగనకు నీ పునరక్షణ పోతుంది. మనకు తెలీదు, మనం నమ్మిన సిద్ధాంతం నమ్మని వాళ్ళు చాలామంది పరలోకంలో ఉంటారు, మనం నమ్మిన సిద్ధాంతం నమ్మిన చాలామంది కూడా నరకంలో ఉంటారు. బికాజ్ యూ మే బి రైట్ ఇన్ ద హెడ్ అండ్ రాంగ్ ఇన్ ద హార్ట్. తలకాయలోనూ కరెక్ట్, నీ హృదయంలో రాంగ్ ఉండొచ్చు అని. మనము నమ్మిన సిద్ధాంతం నమ్మని వాళ్ళు ఈ భూమి మీద మనకి ఇష్టం లేని వాళ్ళు చాలామంది పరలోకంలో ఉంటారు. ఈ మాట నేను ఇప్పుడు మొదటిసారి చెప్పానా? ఎన్నోసార్లు చెప్పాను, నెట్లో ఉంది, ఎన్నోసార్లు చెప్పా. అరే నువ్వు నమ్మిందే వేదము, నువ్వు నమ్మిందే పరమ సత్యం అనుకోకు, అంతకు మించింది ఏదో ఉంది. కాబట్టి అడ్వాన్స్ అయిన కొద్దీ we talk more about love than anything else. దేవుని ప్రేమ యొక్క ఎత్తు, లోతు,
వెడల్పు ఎంతో నువ్వు కూడా గ్రహించాలి. మనందరం కూడా దేవుని ప్రేమ యొక్క ఎత్తులోతు గ్రహించడానికి చేసే జీవితకాల ప్రయత్నమే క్రైస్తవ జీవితము. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. I wish that every one of you start trying to comprehend the love of Christ. You will become a new person. కొత్త మనిషి అయిపోతావు నువ్వు. సిద్ధాంత స్పష్టత అవసరమే, కానీ యాక్యురేట్ సిద్ధాంతం ఉన్నా సరే నీలో గర్వం ఉండడానికి అవకాశం ఉంది. సిద్ధాంతపరమైన యాక్యురేసీ నీకున్న తర్వాత కూడా నీవు ప్రార్థనలో దేవుని సమీపించలేనటువంటి పరిస్థితి ఉండే అవకాశం ఉంది. There are so many people who are doctrinally right but prayerless Christians. I'm happy it's going on record. ఏం చెప్పాను? So many people who are doctrinally correct but prayerless Christians. సిద్ధాంతపరంగా ఖచ్చితంగా ఉంటారు కానీ వాళ్ళలో ప్రేమ ఉండదు. సిద్ధాంతపరంగా ఖచ్చితంగా ఉంటారు కానీ వాళ్ళలో ప్రార్థన జీవితం ఉండదు. సిద్ధాంతపరంగా చాలా స్పష్టత ఉంటుంది కానీ దేవుణ్ణి చూడలేరు, దేవుని స్వరాన్ని వినలేరు, ఇంకొకరిని దేవునికి పరిచయం చేయలేరు. కొంతమందికి సిద్ధాంతం తెలియదు, ఏం తెలియదు, కానీ వాళ్ళ ముఖంలో దేవుని వెలుగు ఉంటుంది. వాళ్ళని చూడగానే నేను కూడా ఈ దేవుని నమ్ముకోవాలని అందరికీ అనిపిస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. అది ప్రేమలో ఉండే శక్తి. తలకాయ నిండా సత్యం ఉండాలి, హృదయం నిండా ప్రేమ ఉండాలి. దేవుని స్తోత్రం. ఈ రెండు ఉన్నవాడే క్రైస్తవుడు. ఎవరో చెప్పారు నాకు, ఓఫీర్ గారు మీరు ఎందుకు ఊరికి సిద్ధాంతం అని పట్టుకొని వెళ్ళాడతారు, అది ముఖ్యం కాదు. సమ్టైమ్స్ యూ కెన్ బి రైట్ ఇన్ ద హెడ్ అండ్ రాంగ్ ఇన్ ద హార్ట్. కాబట్టి బెటర్ ఏంటంటే యూ కెన్ బి రైట్ ఇన్ ద హార్ట్, యూ కెన్ బి రాంగ్ ఇన్ ద హెడ్, డజంట్ మ్యాటర్ అన్నారు. ఒక సింగపూర్ మిషనరీ నన్ను BHAలో పట్టుకొని ఈ మాట అన్నాడు. ఇది చాలాసార్లు చెప్పాను కూడా, ఇది మొదటిసారి చెప్పట్లేదు. తలకాయలో కరెక్ట్గా ఉండి హృదయంలో రాంగ్ ఉండొచ్చు కదా రంజిత్ గారు చాలామంది. కనుక మీరు సిద్ధాంతాన్ని పట్టుకోకండి, హృదయంలో కరెక్ట్ ఉండడమే ముఖ్యము, తలకాయలో రాంగ్ ఉన్నా పర్వాలేదు. కానీ నేను అన్నాను వై నాట్ బి రైట్ ఇన్ బోత్ ద ప్లేసెస్ అని చెప్పి. వై నాట్ బి రైట్ ఇన్ ద హెడ్ అండ్ ఇన్ ద హార్ట్ ఆల్సో అంటే షాక్ తిన్నాడు. ఐ నెవర్ సా ఎ మ్యాన్ లైక్ యూ అంటే యూ విల్ నెవర్ సీ ఆల్సో. యూ లెర్న్ సంథింగ్ ఫ్రమ్ మీ. ఏంటంటే there was one person in human history, in the church history, who was right in both the places. He is Apostle Paul. సంఘ చరిత్రలో తలకాయలో మరియు హృదయంలో రెండు చోట్ల కరెక్ట్ ఉన్న ఒక్క విశ్వాసి కనీసం ఉన్నాడు. ఆయన పేరే అపోస్తలుడైన పౌలు. ఆయనలాగా ఉండడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. We want to be doctrinally right and right in the heart also. దేవుని ప్రేమ ఆయన డెప్త్ ఎంత అంటే చూడండి, నిన్ను అభిషేకిస్తాడు, నిన్ను వాడుకుంటాడు, నీకు కృపావరాలు ఇస్తాడు, నిన్ను ఫలింపజేస్తాడు, నీకు ఉన్నతమైన బహుమానం సిద్ధపరుస్తాడు, అందరి ముందు నిన్ను గౌరవప్రదమైన వ్యక్తిగా నిలబెడతాడు, కిరీటం పెడతాడు, రాణిని చేస్తాడు, రాజుని చేస్తాడు. ఇంత చేసేటప్పుడు నువ్వు అనుకుంటావు ఏంటంటే నీ పొరపాట్లు ఆయనకు తెలియదేమో అనుకుంటావు, నీ పొరపాట్లు ఆయన పట్టించుకోలేదేమో అనుకుంటాం. కానీ ఎన్నో ఏళ్ళు నడిచిన తర్వాత వెనక్కి చూస్తే ఆయన శరీరం నిండా గాయాలు పచ్చిగా ఇంకా రక్తం కారుతూ ఉంటాయి. ఏమైంది యేసయ్యా అంటే ఇవన్నీ నువ్వు చేసిన గాయాలు. నిన్ను రాజును చేసినప్పుడు, రాణిని చేసినప్పుడు, వరాలు ఇచ్చినప్పుడు, అందరి ముందు నిన్ను ఒక ఉన్నత స్థానంలో నిలబెడుతున్నప్పుడు అడుగడుగున నువ్వు నాకు గాయాలు చేస్తూనే ఉన్నావు. నువ్వు చేసే గాయాలు భరిస్తూనే నిన్ను సింహాసనం ఎక్కించాను. దట్ ఈస్ ది వండర్ ఆఫ్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్. పిల్లారా, మీకా భక్తుడు 7:9 అంటాడు, నేను పాపము చేసి తిని. ఒక ప్రవక్త సాక్ష్యం అది.
నేను అడుగుతున్నా అందరినీ, నువ్వు చెప్పగలవా నేను ఎప్పుడు ఏ పాపం చేయలేదు? ఒక భక్తుడే ఆ మాట అంటున్నాడు, ప్రవక్త ఆ మాట అంటున్నాడు. నువ్వు ఎంత భక్తురాలువైనా నువ్వు రాసిన ఒక మాట లేఖనాలలో ఒక భాగముగా ఎప్పటికైనా చేరుతుందా? దీనికి ఏమి చేర్చలేము, ఏమీ తీసేయలేము. దేవుని ప్రవక్తగా ఒక పరాకాష్ఠ ఆశీర్వాదాన్ని పొందిన భక్తుడు అంటాడు, నేను పాపము చేసి తిని. అందుకే అన్న నీ ప్రసంగాన్ని మొదలు పెడుతూ దేవునికి దండం పెట్టుకొని చేతులు జోడించి కృతజ్ఞతతో మనం ఒప్పుకోవాలి ఏంటంటే, మన సంగతులన్నీ తెలిసి దేవుడు మనలను ప్రేమించాడు. దేవునికి స్తోత్రం. ఆ పాట మనకు తెలుసు, యేసు నన్ను ప్రేమించిన. ఆ పాట పాడదామా? నా వంటి నరుడొకడు నన్ను ప్రేమించిన, నా వలన ఫలము గోరు. నా వంటి నరుడొకడు నన్ను ప్రేమించిన, నా వలన ఫలము గోరు. ఆహా, నీ వంటి పుణ్యునికి నా వంటి పాపితో కేవలం వేమీ లేక. ఆహా, నీ వంటి పుణ్యునికి నా వంటి పాపితో కేవలం వేమీ లేక. యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించి. మంచి నాలో బుట్టదంచు నీవెరిగి నన్ను మిల్చాబ్రే. ఎంత మంచి మాట! మంచి నాలో పుట్టదంచు నీవెరిగి నన్ను ప్రేమించి. యేసయ్యకు తెలుసు, నువ్వు చచ్చిపోయేదాకా, నువ్వు 100 సంవత్సరాలు బ్రతికితే ఆఖరి శ్వాస పీల్చే ఆ సమయం దాకా కూడా నువ్వు పర్ఫెక్ట్ కాదు. యూ ఆర్ నాట్ పర్ఫెక్ట్ ఈవెన్ వెన్ యు ఆర్ బ్రీదింగ్ యువర్ లాస్ట్. మంచి అనేది నాలో ఎప్పటికీ పుట్టదని తెలిసి కూడా నన్ను నీవు అవధులు మించి ప్రేమించినావు. మంచి నాలో పుట్టదంచు నీవెరిగి నన్మించ ప్రేమించినావు. తెలిసి నన్ను ప్రేమించ నీకున్న కారణమేమో ఎన్నా తెలియదు. ఆహా, ఎంచ శక్యము గాని మంచి నాలో నుంచి ప్రేమించి. వీడు ఎప్పటికీ మంచోడు కాదని తెలిసి కూడా నన్ను ప్రేమించాడు. ఎంచ శక్యము గాని మంచి నన్ను నాలో పెంచడానికి ఇష్టపడి ప్రేమించాము. దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమ ఎప్పటికీ మనకు అర్థము కాదు. మనుషుల ప్రేమ అసలు తీసి పారేయండి, అదంతా అసలు నమ్మదగింది కాదు. మనుషుల ప్రేమలో చాలా స్వార్థం ఉంటుంది, చాలా వేషధారణ ఉంటుంది. ఒరే, నేను ఇంత ప్రేమించాను, నేను ఇంత ద్రోహం చేస్తాను నాకు అని అంటాం. అంటే అర్థం ఏంటి? ద్రోహము చెయ్యడనుకొని ప్రేమించావు, ద్రోహము చెయ్యడు అనుకొని ప్రేమించావు. కానీ దేవుడు మనం ఎన్నోసార్లు ద్రోహం చేస్తామని తెలిసి కూడా ప్రేమించాడు. అసలు వై యూ హ్యావ్ లవ్డ్ మీ అంటే అది తెలియదు మనకు. ఏదైనా తెలుస్తుందేమో కానీ ఇది ఒకటే తెలియదు. శూన్యము నుండి పదార్థం ఎలా పుట్టిందో మనం చెప్పగలమేమో కానీ శూన్యములో నుండి పదార్థం ఎలా పుట్టిందో మనం ఎప్పటికైనా ఎక్స్ప్లెయిన్ చేయగలమేమో కానీ నా మీద యేసయ్యకు ప్రేమ ఎలా పుట్టిందో అది చెప్పలేం.
ప్రియులారా, మనలను ఇంతగా ప్రేమించి మనము పాపులమని ఎంత ప్రేమించినా మనం మళ్ళీ ద్రోహమే చేస్తుంటామని తెలిసి మనలను ప్రేమించిన ఈ దేవుడు బహుశా ఎందుకు ప్రేమించాడు అంటే, ఆయనకు పాపం అంటే ఇష్టమా? మరి ఒకడు తాగుబోతోడు ఉన్నాడు, వానికి ఎవరు పిల్లనివ్వట్లే ఊర్లో. ఒక పెద్ద మనిషి బాగా కోటీశ్వరుడు వీడిని పిలిచి పిల్లనిచ్చాడు. కాళ్ళ మీద పడి, మామగారు నేను తాగుబోతున్నాను తెలుసు కూడా, నువ్వు నాకు అమ్మాయిని ఇచ్చావు పిలిచి, అసలు ఎందుకు ఇంత ప్రేమ నా మీద అంటే, ఏం లేదు అల్లుడు, నేను కూడా రహస్యంగా తాగుతుంటా, నీకు పిల్లలు ఇస్తే నువ్వు ఇంటాలు నువ్వైతే మీ అత్తతో బాధ లేదు, మనం ఇద్దరం సీక్రెట్గా తాగొచ్చు అన్నట్టు ఏమైనా ఉందా వ్యవహారం? దేవుడు మనం పాపులమని తెలిసి కూడా ఎందుకు ప్రేమించాడు అంటే, వాడు తాగుపోతాడని తెలిసి కూడా ఎందుకు పిల్లనిచ్చాడు అంటే, వీడు కూడా తాగుతాడు అప్పుడప్పుడు కాబట్టి. అట్లా పాపులమని తెలిసి కూడా యేసయ్య ఎందుకు ప్రేమించాడంటే, పాపం అంటే ఆయనకి ఇష్టం అంట. అయ్యో బాబోయ్, అలాంటిదేమీ లేదు. పాపం అంటే భగ్గున మండిపడతాడు ఆయన, అంత పరిశుద్ధుడు. అస్సలు ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్ కూడా పర్లేదులే అని అనుకునేవాడు కానే కాదు. అతి పరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడు. దేవుని అబ్సల్యూట్ హోలీనెస్ ఎంత గొప్పదో, ఎంత స్వచ్ఛమైందో నీకు అర్థం కూడా కాదు, మనకు అర్థం కూడా కాదు ఈ శరీరం ఉన్నంతసేపు. అంత పరిశుద్ధుడు ఇంత నీచ పాపిని ఎందుకు ముద్దు పెట్టుకున్నాడో అర్థం కాదు. ఎవరైనా పందిని ముద్దు పెట్టుకుంటారా? పంది మూతి మీద మూతి పెట్టేవాడు ముద్దు పెట్టుకుంటాడు. అది మూతి ఎక్కడెక్కడ ముంచి వచ్చిందో దరిద్రం. పందిని ముద్దు పెట్టుకుంటాడు అనగానే మీ అందరి ముఖాలు చాలా ఆముదం తాగినట్టు చాలా భయంకరంగా మారిపోయాయి కదా. దేవుని ముందు అంతకంటే అసహ్యం నేను అనుకుంటా, అంతకంటే దేవుని ముందు నేను అసహ్యం. అయితే నన్ను పిలిచాడు, ముద్దు పెట్టుకున్నాడు. అదే ఏం మనిషివయ్యా నువ్వు, అసలు ఎలాగ నేను ముద్దు వచ్చాను నీకు? నేనే అసహ్యంగా ఉంది, నాకు నా సంగతి అసహ్యంగా ఉంది, నీకు ఎలా ముద్దు వచ్చాను? అదే కాదు, నువ్వు చాలా ముద్దుగా ఉన్నావురా, రారా అని చెప్పి ఓ పందిని ముద్దు పెట్టుకున్నట్టు దేవుడు మనందరిని ముద్దు పెట్టుకుంటున్నాడు. విచ్ ఈజ్ అ మిస్టరీ బియాండ్ కాంప్రహెన్షన్. అతి పరిశుద్ధుడు అత్యంత నీచుడిని ఎలా ముద్దు పెట్టుకుంటాడు? మనమే ఒకళ్ళని అంత తొందరగా ముద్దు పెట్టుకోలేము. నాకు మన సంగతి నచ్చలేదు, వాడు వేషధారి, దర్ నో ఆనెస్టీ, అంత వేషధారి అంటే అదే మంచోడేవాడు. నేనైతే అసలే మంచోడు కాదు. నేనైతే ఇక నేను ఒక 40-45 ఏళ్ళు వయసు వచ్చినప్పటి నుంచి నేను ఇదే మాట చెప్తున్నా. ఎవరైనా ఉండి ఓఫీర్ గారు మీరు మంచోళ్ళు కాదట అంటే నాకు అసలు డిస్ప్యూటే లేదు. ఓఫీర్ గారు మీరు మంచోళ్ళు కాదంటే కదా అంటే నాకు డిస్ప్యూటే లేదు. ఏం చెక్కు చెదరకుండా, ఓహో మీకు కూడా తెలిసిపోయిందా నా సంగతి, మీకు కూడా తెలిసిపోయిందండి, వావ్ యూ మేడ్ ఎ వండర్ఫుల్ డిస్కవరీ. నేను మంచోడు కాదా నీకు కూడా తెలిసిపోయిందా? నాకు ఎప్పటి నుంచో తెలుసు. అవునా, ఎప్పటి నుంచి తెలుసు అంటే బైబిల్ చదివినప్పటి నుంచి తెలుసు. నీతిమంతుడు లేడు ఒక్కడును అంటే, ఒకడును లేడంటే నేను కూడా కాదు కదా. అవునండి, మరి అవునండి అయితే నువ్వు కూడా కాదు కదా. అవునండి, మరి నువ్వు కాదు నేను కాదు, జైల్లో దొంగలు ఇద్దరు కలుసుకొని నీచుడా నికృష్టుడా ఎందుకు నా దొంగతనం చేసేది, నువ్వెందుకు వచ్చి తిరవాలి జైలుకు అంటే నాది వేరురా. నేను 50 రూపాయలు దొంగతనము చేసేది, నువ్వు 60 రూపాయలు చేసేది కదరా నీచుడా. 50 అయితే 65 దొంగే కదా. నేను వేరు, నేను బ్యాంకులో దొంగతనం చేశాను. నేను చాలా గౌరవప్రదమైనటువంటి దొంగ. ఈ దొంగలకు మళ్ళీ ఇగో మళ్ళా
వీడంటే గొప్ప దొంగంట, వాడు పనికి వాళ్ళ దొంగంట. పాపులందరికీ ఇందులో మళ్ళీ ఇగో ప్రాబ్లం. నేను మంచి పాపిని, వాడు చెడ్డ పాపి. నేను చాలా మంచి పాపిని, వాడు ఘోర పాపి. ఏం పర్లేదు బాబు, తెల్ల పంది అయినా పంది, నల్ల పంది అయినా పంది. పందులు కొన్ని తెల్లగా ఉంటాయి కదా, కొన్ని నల్లగా ఉంటాయి. నీకు ఏ పంది ఇష్టం చెప్పు నాకు? ఏ పంది ఇష్టం? నాకేదో ఏది ఇష్టం లేదు. అది తెల్లగా ఉన్న ఇష్టం లేదు, నల్లగా ఉన్న ఇష్టం లేదు. ఒకటి చాలా లావు ఉంటుంది, అది ఇష్టమా? ఒకటి చాలా సన్నగా ఉంటుంది, అది ఇష్టం. అరే వద్దురా బాబా, పంది వ్యవహారమే వద్దు మాకు. తెల్లగున్న వద్దు, నల్లగున్న వద్దు, సన్నగున్న వద్దు, అసలు పంది వ్యవహారమే వద్దు. అసహ్యమైన ప్రాణి. దేవుణ్ణి అడిగాను నా చిన్నప్పుడే, అసలు పందిని ఎందుకు చేసావు ఏసయ్యా నువ్వు? ఎందుకు చేసావు దాన్ని? చాలా ప్రశ్నలు అడిగాను. నల్లిని ఎందుకు చేసావు? తల్లో పేను ఎందుకు చేసావు? ఆడవాళ్ళు ఎంత కష్టపడుతున్నారు, అన్ని పనులు మానుకొని ఒకళ్ళ ముందు ఒకళ్ళు కూర్చొని పేర్లు తీసుకొని జీవితంలో సగభాగం పేర్లకే సరిపోతుంది. ఆడవాళ్ళకైతే జడ చాలా పెద్దగా ఉంటుంది కనుక అక్కడ చాలా పేర్లు. ఎవరింట్లోనన్నా వాళ్ళింట్లో పొరపాటున వాళ్ళ దువ్వెన మనం దూకుంటే మగవాళ్ళు కూడా పేర్లు ఎక్కుతాయి. ఎందుకు పేర్లు చేసావు? నల్లుడు ఎందుకు చేసావు? చేయకుండా ఉండాలి కదా అని. తర్వాత ఒక ఐడియా, సరే దేవుడు చేశాడు ఒరిజినల్ క్రియేషన్లో. ఎందుకు చేశాడు? అప్పుడు పాపం లేని ప్రపంచంలో ప్రధానికి ఒక ప్రయోజనం ఉండొచ్చు, నల్లికి బల్లికి పేనుకి కదా. అయితే పాపం ప్రవేశించినాక ఇవన్నీ ప్రాబ్లమే కదా. అసలు నోవహు ఓడలోకి ఎందుకు రాలేదు? వీటన్నిటిని ఓడలోకి రానియకపోతే ఇప్పుడు నల్లులు పేర్లు ఉండవు కదా. ఇట్లాంటి ప్రశ్నలు అడిగేది దేవుణ్ణి. ఇలాగ అడుగుతూ దేవునికి జీవము గల ప్రతిదానిని ఓడలోకి రప్పించన్నాడు కదా. అప్పుడు నల్లులను మాత్రం రానియకు, పేర్లను రానియకు అని అంటే ఎంత బాగుండు. ఈ ఎలకలు ఒకటి మనం పండించే ధాన్యంలో 3వ భాగం అయ్యే తింటుంది. దేవుడిని అడిగాను, పందిని ఎందుకు చేసావు అంటే దేవుడు క్లియర్గా చెప్పాడు ఏంటంటే, నీకు ఇప్పుడు అర్థం కాదు, బాగా వినాలి. నేను అడిగినప్పుడు చిన్నోండి, నాకు 8-9 ఏళ్ళు ఉన్నాయి. నీకు ఇప్పుడు అర్థం కాదు, నీకు వయసు వచ్చినప్పుడు చెప్తాను అన్నాడు. తర్వాత నేను 18 ఏళ్ళ వయసు వచ్చి పాపిని ప్రలాపిని రాశాను, చూశారు. అప్పుడు చెప్పాడు, రే దాన్ని ఎందుకు చేశానంటే, మీ పాపములను చూస్తే నా మనస్సులో ఎటువంటి అసహ్యమైన ఫీలింగ్ వస్తుందో అది మీకు అనుభూతి కావాలని పందిని చేశాను. పందిని చూస్తే మీకు ఎలాగ జలదదింపు అసహ్యం ఏర్పడుతుంది మనసులో, మీ పాపాలను చూస్తే నాకు అలాగే అనిపిస్తుంది. దట్స్ హౌ ఐ ఫీల్. ఆ ఫీలింగ్ నీకు అర్థం కావాలంటే నీవు అసహించుకునే ప్రాణి అందుకు చేసి. అది చెప్పిన తర్వాత ఒక 1 year అయినాక దేవుణ్ణి అడిగాను నేను, అవును మమ్మల్ని చూస్తే పందిని చూసినట్టు నీకు అంత అసహ్యంగా ఉందని నాకు ఇప్పుడు అర్థమైంది. నీ ఫీలింగ్ అర్థమైంది, కానీ అర్థం కాని ఫీలింగ్ ఒకటి ఉంది. అంత అసహ్యంగా మేము కనపడుతున్నాక నువ్వు మమ్మల్ని ఎట్లా ముద్దు పెట్టుకున్నావు అంటే అది నీకు ఎప్పటికీ అర్థం కాదు. అది అర్థమైనప్పుడు నువ్వు దేవుడు అయిపోతావరా అన్నాడు ఆయన. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క అద్భుతమైన వ్యక్తిత్వ సౌందర్యం. ఆయనకు పాపం అంటే చాలా కోపము, కానీ పాపులను మాత్రం ఆయన ప్రేమిస్తాడు. మీకా 7వ అధ్యాయం 9వ వచనంలో, నేను యెహోవా దృష్టికి పాపము చేసి తిని నేను ఆయన కోపాగ్నిని సహింతును. దేవునికి కోపం ఉంది, అగ్నిలాగా భగభగ మండుతున్నది కోపం. ఆ కోపాన్ని బట్టి ఆయన నన్ను దండించవచ్చు, నేను భరిస్తాను. కానీ ఒక టైం వస్తుంది, నేను యెహోవా దృష్టికి పాపము చేసి తిని. బాగా గమనించాలి, ఎవరి దృష్టికి పాపం చేశాను? ఏమండి, ఈ ఒక్క వచనం చాలండి మన బ్రతుకు కాలానికి.
నేను యెహోవా దృష్టికి పాపము చేసి తిని, దేవునికి నా మీద కోపం వచ్చింది, ఆ కోపం అగ్నిలాగా మండుతున్నది, నేను సహిస్తాను. ఎప్పటిదాకంటే ఆయన నా పక్షమున వ్యాజ్యము. బాగా గమనించాలి, నాతో వ్యాజ్యమాడు వరకు కాదు, నా పక్షముగా ఐ విల్ బేర్ విత్ హిస్ యాంగర్ till such a time when he becomes my defense lawyer. ఎన్ని గ్రంథాలను రాసుకోవచ్చు ఒక్క మాట మీద. నా పాపమును చూసి దుఃఖపడి, బాధపడి, కోపపడి, భగ్గుమని మండిన పరిశుద్ధుడు నా డిఫెన్స్ లాయర్ అవుతాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హీ ట్రైస్ టు డిఫెండ్ మీ. ప్రాసిక్యూషన్ వారు, యువర్ ఆనర్, ఈ ముద్దాయి ఈ ఘోరమైనటువంటి హత్య చేశాడు, ఈ దొంగతనం చేశాడు, ఈ నేరాలు చేశాడు, ఐపీసీ సెక్షన్ ఫలానా ప్రకారం వాడికి తీవ్రమైన శిక్ష విధించారు, సమాజంలో వీడు చీడపురుగు అని ప్రాసిక్యూషన్ వాళ్ళు నా మీద నేరం మోపి నేరస్థాపన చేసి ఎవిడెన్సెస్ అన్నీ ఇచ్చిన తర్వాత నా పక్షంగా అడ్వకేట్ని కూడా పెట్టుకోలేను, దివాలా తీసినండి నేను, డబ్బులు లేవు, అడ్వకేట్ని అపాయింట్ చేసుకోలేను. ఇతర పక్షంగా ఎవరైనా అడ్వకేట్ ఉన్నారా అంటే నేనున్నాను. ఒక ఆయన వచ్చాడు, చూస్తే సేమ్ జడ్జి గారే ఆయన. ఆ జడ్జి గారే వచ్చి నా పక్షంగా వాదించడానికి పూనుకున్నాడు. ఆయన్ని ఎవరు ఓడించలేరు. నాకు దండన శిక్ష విధించవలసిన అధికారము కలిగిన జడ్జి దిగొచ్చి నల్ల కోటేసుకుని, ఐ యామ్ ద డిఫెన్స్ లాయర్, రండి ఇప్పుడు వీడి మీద ఎవరు నేరం మోపుతారో. టిల్ సచ్ ఎ టైమ్ ఐ విల్ వెయిట్ పేషెంట్లీ. నేను ఆయన కోపాగ్నిని సహింతును. అంటే బాధ కలుగుతోంది నాకు, దేవుని సన్నిధికి దూరం అయ్యాను, దేవుడు ముఖం చాటేశాడు, అయ్యో నేను తప్పు చేశాననే బాధలో నేనున్నాను. కానీ ఒక టైం వస్తుంది, ఆయన నా పక్షమున వ్యాజ్యం, నాతో వ్యాజ్యమాడుట వేరు, నా పక్షముగా వ్యాజ్యమాడుట వేరు. నా పక్షముగా వ్యాజ్యమాడడం అంటే వెన్ గాడ్ బికమ్స్ మై డిఫెన్స్ లాయర్. యు హ్యావ్ ఎ డిఫెన్స్ లాయర్. నువ్వు పాపం చేశావు, నువ్వు దేవుని కోర్టులో హాజరు పెట్టబడ్డావు, నీ మీద నేరం మోపబడింది, కానీ నిన్ను డిఫెండ్ చేసే ఒక లాయర్ నీకున్నాడు. ఆయన్ని నీవు అపాయింట్ చేయలేదు, ప్రభుత్వమే అపాయింట్ చేసింది. నువ్వు పైసా ఫీజు ఇవ్వనక్కర్లా. ద గవర్నమెంట్ హ్యాస్ అపాయింటెడ్ వన్ డిఫెన్స్ లాయర్. హీ ఈజ్ జీసస్ క్రైస్ట్. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం మీరు చూసినట్లయితే, నా చిన్న పిల్లలారా మీరు పాపము చేయకుండా వలెనని ఈ సంగతులు మీకు వ్రాయిచున్నాను. ఆయనను మీరు పాపము చేసిన యెడల నీతిమంతుడగు యేసుక్రీస్తును ఉత్తరవాది మనకు తండ్రి వద్ద ఉన్నాడు. ఆ ఉత్తరవాది అనే మాటకు అర్థం ఏంటంటే డిఫెన్స్ లాయర్. ఆయనే మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. మన పాపాలకే కాదు, సర్వలోక పాపములకు ఆయన ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. మనుషులందరికీ ఆయన డిఫెన్స్ లాయర్. మనము ఎంత దౌర్భాగ్య పాపులమో ఎరిగి రక్షించి పిలిచి కృపావరములనిచ్చి వాడుకొని తన సేవ చేయించుకొని గొప్ప బహుమానము సిద్ధపరిచినటువంటి దేవుడు మన పాపములను అసహించుకుంటున్నాడు, కానీ మనల్ని మాత్రం ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆఖరికి మనము నిత్య శిక్షలోకి వెళ్లకుండా అడ్డుకునే డిఫెన్స్ లాయర్ మన రక్షకుడైన యేసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అటువంటి దేవుడు ఉన్నాడా అంటాడు 7:18 చూడండి. తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడున్నాడా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దీని మీదనే రాశారు ఆ పాట. నీతో సమమెవరు
ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపిపై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపిపై ప్రాణం పెట్టిన వారే, నీతో సమానెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా యేసయ్యా. నీలా పాపిపై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా యేసు ప్రభు వారితో పోల్చదగిన వాడు విశ్వంలో ఇంకొకడు లేడు, ఉండబోడంతే. దేవుని స్తోత్రం. ఇదే నేను 60 ఏళ్ళు బట్టి చెబుతున్నా, 60 కాదు కనీసం 50 ఏళ్ళు బట్టి చెప్తున్నా. రంజిత్ ఫిట్ రాంగ్ డాక్టరీన్ అంటాడు. ఏందిరా నీ బొంద రాంగ్ డాక్టరీన్ ఏంటిరా? యేసయ్య తప్ప ఇంకొకడు పాపాలు క్షమించలేదు అంట. అది రాంగా? ఇప్పుడు నువ్వు చేస్తున్న నీ పాపాన్ని కూడా క్షమిస్తాడు ఆయన. నువ్వు అనవసరంగా నన్ను ద్వేషించిన ఆ పాపాన్ని కూడా క్షమించడానికి ఇష్టపడుతున్నాడు ఆయన. అసమానుడైనటువంటి ప్రేమమూర్తి, ప్రేమ మూట మన యేసయ్య. అందుకే ఆయనను మనం సర్వలోకానికి పరిచయం చేస్తున్న మతం మార్పిడి కాదు, సర్వలోక పాపములకు ప్రాయశ్చిత్తమై ఉన్న యేసును లోకమంతరికి, లోక ప్రజలందరికీ కూడా పరిచయం చేయడానికి మనం చేసే ప్రయత్నమే సువార్త ప్రకటన. దేవుని స్తోత్రం కలుగును కాక. యేసును పరిచయం చేస్తున్నామంటే వాడి పాపములను క్షమించడానికి డిఫెన్స్ లాయర్ను మనం పరిచయం చేస్తున్నాం. రే, దేవుని కోర్టు ముందు నీవు దోషివి, దేవుని కోర్టులో నీవు నేరస్తునిగా, పాపిగా నీవు నిరూపించబడ్డావు. డిఫెన్స్ లాయర్ను పెట్టుకునే దమ్ము, సత్తా, అంత డబ్బులు నీ దగ్గర లేవురా. సుప్రీంకోర్టు లాయర్ని పెట్టుకోవాలంటే మనం పెట్టగలమా? లక్షలు ఫీజు ఇచ్చుకోవాలి. మరి విశ్వ సుప్రీంకోర్టు నువ్వు పెట్టగలవు అడ్వకేట్ను? నీకు చేత కాదు. అయితే నువ్వు పైసా ఖర్చు పెట్టకుండా నీ పక్షంగా డిఫెన్స్ వాదన వినిపించే రక్షకుడిని పరిచయం చేస్తున్నావు. ఆయన యేసు రక్షకుడు, ఆయన నీ డిఫెన్స్ లాయర్ అని చెప్తుంటే, అరే ఇదంతా అమెరికా మొత్తం రా, ఇది మాదిగోళ్ళ మతం రా, నాలోళ్ళ మతం అని చెత్తవాగుడు ఆగుతున్నారు. వాడు ఉన్నది బోన్లో. మరి కొద్ది క్షణాల్లో మరణశిక్ష విధించబడుతుంది. ఈ కొద్ది క్షణాలే టైం. డిఫెన్స్ లాయర్ లేకపోతే తీర్పు వచ్చేస్తుంది. నిత్య నరకాగ్నికి వెళ్తాడు వాడు, మళ్ళీ రికవరీ ఉండదు. డిఫెన్స్ లాయర్ని పరిచయం చేస్తే వాడు బోన్లో నిలబడి అంటాడు, నేను డిఫెన్స్ లాయర్ని తీసుకొస్తే ఎందుకు? నీకు బాగా పైసలు వచ్చినాయి, అమెరికా పైసలు తిని నా దగ్గర డిఫెన్స్ లాయర్ చేశాడు. వెధవన్నారు వెధవ. రక్షకుడిని ద్వేషించే వాడు ఎవరికి కూడా దమాక్ లేదు, దమాక్ లేదు. వాడికంతా బుర్ర, అదంతా వెలగపండు, కరిమింగిన వెలగపండులాగా ఉంది. లోపల మెదడున్న మాటలు కాదు ఇవి. సరే, వాడికి మెంటల్ వచ్చినా ఏది వచ్చినా నాకైతే వాడి మీద ప్రేమ వచ్చింది, అందుకే సువార్త చెబుతున్నా. దేవుని స్తోత్రం కలుగును కాక. యేసు ప్రభువుని గురించి చెప్పడం చాలా సీరియస్ అఫేర్ ఇది. ఎంత సీరియస్ అఫేర్ అంటే వాడికి నరకంలో పడి కాలేటప్పుడు తెలుస్తుంది. ఓహో, ఇందుక నేను కొడుతున్నా సరే సువార్త చెప్పారని అప్పుడు అనుకుంటాడు వాడు. ప్రియులారా, సరే నమ్మనోడి సంగతి ఏమో వదిలేద్దాం, కానీ ఆ ప్రేమమూర్తిని నమ్మిన మనము ధన్యులము. ఎందుకనగా ఒక టైం వస్తుంది, తప్పక దేవుడు మనలను తిరిగి ఆశీర్వదిస్తాడు. తిరిగి ఆయన నన్ను వెలుగులోకి తెస్తాడు. 9వ వచనం, ఆయన నన్ను వెలుగులోకి రప్పించును, ఆయన నీతిని నేను చూచేదను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 7వ వచనం, ఆయనను యెహోవా కొరకు నేను ఎదురు చూచేదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టుకొని ఉందును. నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. నా శత్రువు నా మీద అతిశయింపవద్దు. నేను కింద పడినను తిరిగి లేతును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇవాళ నేను అందరికీ చెప్తున్నాను, నువ్వు ఎవరైనా సరే, స్త్రీ అయినా పురుషుడైనా, సీనియర్ మోస్ట్ బిలీవర్ అయినా, పాస్టర్ అయినా, ప్రాఫెట్ అయినా సరే, నీవు కొత్తగా రక్షింపబడిన చిన్న బిడ్డవైనా సరే, ఇఫ్ యు ఆర్ ఫాలెన్,
యు ఆర్ గోయింగ్ టు రైజ్ అప్ అగైన్. నువ్వు పడిపోయినను నువ్వు తిరిగి లేవబోతున్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ చెప్పండి, నేను క్రింద పడినను తిరిగి లేతును, యెహోవా నాకు వెలుగై ఉండును. నేను చెప్తున్నాను, నువ్వెంత చెడిపోయినా నీ ఫాలోన్ కండిషన్ అనేది అది ఫైనల్ కాదు. గాడ్ ఈజ్ కమిటెడ్ ఫర్ యువర్ రెక్టిఫికేషన్. నిన్ను మళ్ళీ బాగు చేయడానికైనా పూనుకున్నాడు. పోతే పోనీ అనుకోలే. నేను దేవుడు వదిలిపెట్టడండి, అది మాత్రం పక్కా. ఎప్పుడైతే నీవు నమ్మి బాప్తిస్మం పొందావో విడదీయలేని బంధము నీకు రక్షకునికి నీకు సృష్టికర్తకి ఏర్పాటైపోయింది. నువ్వు ఆ బంధాన్ని తెంచుకునే శక్తి నీకు లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎప్పటికీ నువ్వు యేసుకు దూరంగా, యేసయ్య నిన్ను వదిలిపెట్టడంతే. నిన్ను విడువను ఎడబాయని అన్నాడు. ఎందుకు తెలుసా? విడువను ఎడబాయని ఎందుకు అన్నాడు? ఒకసారి దీని మీద చాలా 3 గంటలు ధ్యానం చేశాను నేను ఏకాంతంగా మోకాళ్ళ మీద. అప్పుడు ఏమై 877లో ఉన్నా. విడువను ఎడబాయని అన్నిసార్లు చెప్తావేంటి బైబిల్లో అంటే యేసయ్య చెప్పాడు. అంటే నేను వదిలేయాల్సిన సిచ్యువేషన్ చాలా వస్తాయిరా, అందుకే విడువను ఎడబాయని అన్నాను. నేను వదిలేశానని నువ్వు అనుకునే సిచ్యువేషన్స్ వస్తాయి, అందుకే విడువను ఎడబాయని అన్నాను. దేవుడు నన్ను వదిలేశాడేమో నువ్వు కన్విన్స్ అయిపోతావు. పరిస్థితులన్నీ అలాగుంటాయి. ఇంకా నేను నిన్ను చేయి పట్టుకొని ఉన్నానని నీకు ఎవిడెన్స్లు ఏమి దొరకవు. లేఖనం ముందు నీ మాట తప్ప నీకే ఎవిడెన్స్ ఉండదురా. అందుకే రాసి పెట్టాను. దేవుని స్తోత్రం కలుగును గాక. నిన్ను దేవుడు వదిలిపెట్టలేదు. నువ్వు ఎంత బ్యాడ్ కండిషన్ అయినా సరే ఇవాళ నీ చేయిని యేసయ్య పట్టుకొని ఉన్నాడు. మళ్ళీ లేపడానికి ఆయన పూనుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. క్షమించాలి, నేను లేపాలి, మళ్ళీ వెలుగు నిలబెట్టాలని ఆయన నిన్ను వెలుగులోకి రప్పించాలని కమిటెడ్గా ఉన్నాడు. రావాలని నువ్వు అనుకుంటుంటే కళ్ళు మూసుకొని ఆయన తట్టు చూసి ప్రార్థన చేయి. ప్రభువా, నేను పడిపోయి ఉన్నాను, నన్ను లేవనెత్తను ఆయన. నేను చీకట్లో ఉన్నాను, నన్ను వెలుగులోకి రప్పించు ఆయన. మళ్ళీ నీ సన్నిధిలోకి నన్ను రప్పించు. నీ ముఖకాంతి నా మీద ప్రకాశింపజేయి. వన్స్ అగైన్ ఫర్గివ్ మీ లార్డ్. మళ్ళీ నన్ను క్షమించు. నీ ప్రేమ అనంతమైనదని నాకు ఇవాళ అర్థమైంది. ప్రభువా, నేను ఎటువంటి దౌర్భాగ్యురాలను తెలిసి మీరు నన్ను రక్షించారు. తెలియక రక్షించలేదు, తెలిసి రక్షించినారు కనుక మరొక్కసారి నన్ను క్షమించు అనే ప్రార్థనతో మనం దేవుని సన్నిధికి వెళ్దాం. రండి, ఇది ప్రార్థన సమయము, ఇది క్షమాపణ పొందే సమయం, ఇది యేసు రక్త ప్రోక్షణ కిందకి మనం వచ్చే సమయం, యేసు రక్తము మనల్ని కడిగే సమయం ఇది. రండి రండి ప్రియులారా, చాలా మంచి సమయానికి మనల్ని పరిశుద్ధాత్మ దేవుడు తెచ్చాడు. నువ్వు కడుగబడే సమయం, నువ్వు రక్షింపబడే, రక్షణలో ఆనందించే సమయం ఇది. రక్షణ ఆనందాన్ని మళ్ళీ రెండోసారి పొందుకునే సమయం ఇది. వన్స్ అగైన్ రిసీవ్ ద జాయ్ ఆఫ్ సాల్వేషన్. నీ రక్షణ పోలేదు కానీ రక్షణ ఆనందం పోయింది. రక్షణ ఉంది, రక్షణ సంతోషం పోయింది. టేక్ బ్యాక్ యువర్ జాయ్, టేక్ బ్యాక్ యువర్ జాయ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ కూడా కళ్ళు మూసుకొని కొద్ది సమయం మౌనంగా కళ్ళు మూసుకొని ఆత్మనేత్రాలు తెరుచుకొని మనం నడిచి వచ్చినటువంటి జీవిత యాత్ర ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. Please like, subscribe and press the bell icon to get all the updates.